ఎక్కువగా స్పోర్ట్స్‌లో ఇంజ్యూరీస్ ఎక్కువ అవుతుంటాయి స్పోర్ట్స్‌మ్యాన్‌కి, క్రీడాకారులకి. సో, వాటికి గల కారణాలేంటి? ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఇంజురీస్ అనేవి స్పోర్ట్స్‌లో మనం పరిగెట్టేటప్పుడు గానీ, జంప్ చేసేటప్పుడు గానీ, లేకపోతే క్రికెట్‌లో తీసుకున్నట్టయితే క్యాచ్ పట్టడానికి వెళ్లి పరిగెట్టి డైవ్ చేసి క్యాచ్ పడతాం. సో, ఇలాంటి చాలా విషయాల్లో ఏంటంటే మన కంట్రోల్‌లో ఉండదు. ఓకే. సో, చాలా హై లెవెల్ ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో యాక్సిడెంటల్‌గా ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనం కామన్‌గా చూస్తుంటాం. మనం టీవీలో వాచ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ క్రికెట్ ప్లేయర్ డైవ్ చేసి క్యాచ్ పట్టేటప్పుడు కింద పడి ఏదో మోచేతికో, భుజానికో దెబ్బ తగిలిందని, అది కొన్ని సార్లు రన్నింగ్ చేసి కాలు ట్విస్ట్ అయ్యి కింద పడడం, ఏదో యాంకిల్ ఇంజరీ అయింది అని చెప్పి, లేదా మోకాలికి ఇంజరీ అయింది అని చెప్పి చూస్తుంటాం మనం. ఇది మనం ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్సే కాదు, రిక్రియేషన్‌గా సరదాగా ఇంటి దగ్గర ఏదో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, లేకపోతే టెన్నిస్ ఆడేవాళ్ళు, వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏదో సివియర్ షోల్డర్ పెయిన్ వచ్చిందని చెప్పి, లేదా యాంకిల్ ట్విస్ట్ అయింది, యాంకిల్ స్ట్రెయిన్ అయిందని చెప్పి మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. సో, స్పోర్ట్స్‌లో 2 రకాల ఇంజరీస్ ఉంటాయి. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు. ఈ 2 రకాల ఇంజరీస్ ఏంటంటే, ఒకటి యాక్సిడెంటల్ ఇంజరీ. అంటే పరిగెడుతూ కింద పడడం వల్ల కావచ్చు, లేకపోతే సడెన్‌గా ఆపోజిట్ ప్లేయర్‌ని మనకు తగలడం, ఇంపాక్ట్ స్పోర్ట్స్ అంటాం, లేదా కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీలో కావచ్చు, బాస్కెట్‌బాల్‌లో కావచ్చు, ఫుట్బాల్‌లో కావచ్చు. ఇప్పుడే మొన్న రీసెంట్‌గానే వరల్డ్ కప్ ఫినిష్ అయింది ఫుట్బాల్‌లో. సో, చాలాసార్లు ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్ మీద పడడం, వాళ్ళిద్దరు కలిసి కింద పడడం, ఇంజరీస్ అవ్వడం చూస్తుంటాం మనం. సో, ఈ కాంటాక్ట్ ఇంజరీస్ కావచ్చు, లేకపోతే కింద పడే ఇంజరీస్ కావచ్చు, ఇవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవుతూ ఉంటాయి. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంజరీస్. రెండో టైప్ ఆఫ్ ఇంజరీస్ ఏంటంటే ఓవర్ యూజ్ ఇంజరీస్ అంటాం. ఓవర్ యూజ్ ఇంజరీస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బుమ్రా ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్. అవును సార్. ఆయన 140, 150 కిలోమీటర్ స్పీడ్‌తో బాల్ ఇసురుతాడు. ఈ 140, 150 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్‌తో బాల్ ఇసరడం అనేది అది ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్ కాదు. చాలా హెవీగా వర్క్ చేయాల్సి ఉంటుంది దానికోసం. అంటే ఆయన తన షోల్డర్‌ని పరిమితికి మించి వాడుతూ ఉంటాడు. సో, అటువంటి వ్యక్తితో ఈ 10 ఓవర్లు బౌలింగ్ చేసేటప్పుడు ఆయన షోల్డర్ మీద విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అంటే ఆయన బౌలింగ్ యాక్షన్ వల్ల కూడా బూమ్రాకి ఇలాంటి ఇంజ్యూరీస్ అవుతాయని కూడా అంటున్నారు. అంటే అలానే కాదండి. ఇప్పుడు మీరు బౌలింగ్ యాక్షన్ బాగున్నా కూడా, ఫిట్‌నెస్ ఉన్నా కూడా, ఇవన్నీ మీరు మీ జనరల్ కేపబిలిటీకి మించి, అంటే హ్యూమన్ కేపబిలిటీని మించి మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని చూసినా కూడా వాళ్ళేంటంటే మిగతా మనుషుల కంటే ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకే మనం గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు, లేకపోతే క్రికెట్‌లో కావచ్చు, లేకపోతే మిగతా టెన్నిస్‌లో కావచ్చు, బ్యాడ్మింటన్‌లో కావచ్చు, అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత తమ బాడీని వాళ్ళు శ్రమకు గురి చేసి, ఆ లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్‌ని అచీవ్ చేసినప్పుడే వాళ్ళకి ఈ రికగ్నిషన్ లభిస్తుంది. సో, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ అంటే వాళ్ళు దే వాంట్ టు పుష్ దేర్ లిమిట్స్ అంటాం. అంటే తమ శక్తికి మించి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో, ఈ శక్తికి మించి ప్రయత్నం చేయడం దాన్నే ఓవర్ యూజ్ అంటాం. ఈ ఓవర్ యూజ్ అంటే బుమ్రాని అతను మీరు టీవీలో చూసినప్పుడు 10 ఓవర్లు బౌల్ చేస్తాడు. అవును సార్. 10 ఇంటూ 6 బాల్స్ వేసుకొని 60 బాల్స్ బౌల్ చేస్తాడు. కానీ ఆ 60 బాల్స్ పర్ఫెక్ట్‌గా బౌల్ చేయడానికి ఆయన ఎవ్రీడే ఎన్ని ఓవర్స్, ఎన్ని నంబర్ ఆఫ్ బాల్స్ ఇస్తాడు ప్రాక్టీస్ కోసం. సో, ఆ 60 బాల్స్ కోసం ఆయన బహుశా నాకు తెలిసి రోజుకో 1000 బాల్స్ ఇస్తూ ఉంటాడు. అవును సార్. సో, అంత ఫోర్స్ నువ్వు షోల్డర్ మీద పెట్టేటప్పుడు మీ జనరల్ ఫిట్‌నెస్ బాగున్నా, నీ బౌలింగ్ లైన్ అండ్ లెంత్ బాగున్నా, నీ బౌలింగ్ పోస్చర్ బాగున్నా, అన్నీ బాగున్నా కూడా కొన్ని సందర్భాల్లో మన షోల్డర్ జాయింట్ ఆ హెవీ లోడ్‌ని తీసుకోలేదు. ఇటువంటి సందర్భాల్లో ఇది ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇవి రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కాదు. ఇప్పుడు కొంచెం మనం చూస్తుంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే రెగ్యులర్‌గా ఈ మధ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా ప్రీమియర్ లీగ్స్ పెట్టుకొని ఆడుతూ ఉన్నారు. సో, మన తెలంగాణలో చూసినట్టయితే. అదేవిధంగా ఈవెన్ ఆంధ్రాలో కూడా లీగ్ మ్యాచెస్ కల్చర్ మొదలైంది. సో, వీరు దే నాట్ టోటలీ ప్రొఫెషనల్ కాదు ఆళ్ళు. కానీ అయినా కూడా రిక్రియేషనల్ లేదా సెమీ ప్రొఫెషనల్ అయినా కూడా వాళ్ళు దాన్ని గేమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. సార్, ఇప్పుడు బూమ్రా లాంటి వాళ్ళు గాయం నుంచి కోలుకున్నాక, అంటే ఇంజ్యూరీ నుంచి కోలుకున్నాక మునుపటి వేగం మళ్ళీ అంతే వేగంతో బంతులు వేయగలుగుతారా ఫాస్ట్‌గా బౌలింగ్? అంటే ముందేంటంటే నేను చెప్పేదేంటంటే ఫస్ట్ అసలు వీరు ఎందుకు ఇంజురీస్ బారి పడతారు అని మనం ఫస్ట్ తెలుసుకున్నట్టయితే, అప్పుడు ఆ కోచ్‌లు కూడా తర్వాత ఉంటారు కదా సార్. ఆ తర్వాత మనం ఇంజురీ అయినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా మనసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఒకటి యాక్సిడెంటల్‌గా ఇంజురీస్ అవ్వడం ఒకటి, రెండోది ఓవర్ యూజ్ ఇంజురీస్ అనేది ఒకటి. ఈ ఓవర్ యూజ్ ఇంజురీస్ అనేది కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. యాక్సిడెంటల్ ఇంజురీస్‌ని మనం కంప్లీట్‌గా ప్రివెంట్ చేయలేం. అది కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంది. ఓకే. ఫీల్డ్ మీద జారి పడడం, లేకపోతే ఈ పరిగెట్టేటప్పుడు ఆపోజిట్ ప్లేయర్ వచ్చి తగలడం అయినా జరుగుతుంటాయి. బట్ ఓవర్ యూజ్ ఇంజురీస్ అనేది ఏంటంటే ఇది ఖచ్చితంగా కోచ్ కావచ్చు, మెయిన్ కోచ్ కావచ్చు, లేదా ఫిట్‌నెస్ కోచ్ సెపరేట్‌గా ఉంటారు. వాళ్ళకి ఫిట్‌నెస్ కోచ్ కావచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళకి టీమ్ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు. టీమ్ ఫిజియోథెరపిస్ట్ కావచ్చు. వీళ్ళందరూ కలిసి
ఆ ప్లేయర్ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ని అసెస్ చేస్తూ ఆ ప్లేయర్కి ఏమైనా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నాయా అయినా రన్నింగ్ పోస్ట్ లైన్లప్లో కావచ్చు, లేకపోతే జాయింట్ ఫ్లెక్సిబిలిటీలో కావచ్చు, మజిల్ స్ట్రెంత్లో కావచ్చు, ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది మనం ముందే గమనించినట్టయితే దాని ప్రకారం వాళ్ళ ట్రైనింగ్ని మనం ముందే టైలర్గా దాన్ని మనం కరెక్ట్గా దాన్ని డిజైన్ చేయగలిగితే ఈ ఓవరేజ్ ఇంజరీస్ తగ్గించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్లో. రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చే సమస్య ఏంటంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళు కూడా ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళినాక చాలా సీరియస్గా ఆడతారు. అంటే లైక్ సెలబ్రిటీస్ సార్, అప్పుడప్పుడు సెలబ్రిటీస్ ఆడుతూ ఉంటారు. బట్ వాళ్ళతో పోలిస్తే మనం కామన్గా గమనించినట్టయితే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వీకెండ్స్లో వీళ్ళు వీకెండ్ వారియర్స్ అంటారు. వీకెండ్ వారియర్స్ ఎందుకంటారు అంటే సాటర్డే సండే ఎవ్రీథింగ్ ఆడేస్తారు, మిగతా 5 days ఆడరు. సో వీళ్ళలో కూడా ఇంజరీస్ రిస్క్ ఉంటుంది. అంటే సార్ నేను వారానికి ఒకసారి ఆడతాను, లేకపోతే నెలకు ఒకసారి ఆడుతాను అంటారు, కానీ వాళ్ళలో కూడా ఇంజరీ రిస్క్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీరు సరైన ఫిట్నెస్ మెయింటైన్ చేయరు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాపర్ వార్మప్ చేయరు. గేమ్కి వెళ్ళే ముందు ప్రాపర్ వార్మప్ చేయరు. మనం వెళ్ళి ఫీల్డ్లోకి దిగామా ఆడామంత దీంట్లో తప్ప వాళ్ళు ముందే ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియ చేపట్టరు. సో డైరెక్ట్గా వెళ్ళి ఆడడం వల్ల అంటే ఎవరైతే ఫిట్నెస్ మెయింటైన్ చేయకుండా, ఎవరైతే వార్మప్ సరిగా లేకుండా ఆడతారో వాళ్ళ ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కంపేర్ చేసినట్టయితే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్లో ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళంటే నేను సరదాగా ఆడుతున్నాను, వారానికి ఒకసారి ఆడుతున్నాను, నేను అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అవసరం లేదు, నాకు పెద్ద ఇంజరీ ఏమవుదు, నేనేమి ఐపీఎల్ ఆడలేదు కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంజరీ అనేది ఏ మ్యాచ్లో అవ్వచ్చు. మనం గల్లీ క్రికెట్ ఆడినా కూడా గల్లీ క్రికెట్ కూడా కింద పడి దెబ్బతలుచు మనకి. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ రిక్రియేషన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. ప్రిఫరబుల్గా ఇప్పుడు లీగ్ మ్యాచెస్ ఆడుతున్నట్టయితే లీగ్కి సంబంధించి ఒక స్పోర్ట్స్ ఫిజియోని మీరు ఎంప్లాయ్ చేసుకున్నట్టయితే ఆ స్పోర్ట్స్ ఫిజియో ఇచ్చే సలహా ప్రకారం మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటా ప్రాపర్ వార్మప్ ఎవ్రీ మ్యాచ్ ముందు, ఎవ్రీ గేమ్ ముందు, ఈవెన్ అది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా కూడా ప్రాపర్ వార్మప్ అవసరం. కనీసం 15 minutes స్పెండ్ చేయాలి వార్మప్ మీద. 15 minutes వార్మప్ అయినాక మాత్రమే ప్లేయర్ గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్లో గేమ్ ఆడాలి తప్ప డైరెక్ట్గా ఆడకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే ఇంజరీ రిస్క్ తగ్గుతుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ప్రాపర్ ప్రికాషన్ తీసుకుంటే ఇంజరీ రిస్క్ తగ్గుతుంది. అలాగే క్రికెట్ ఆటగాళ్లకు ఎక్కువగా హ్యామ్స్ట్రింగ్ గాయాలు ఎక్కువ అవుతుంటాయి. దానికి గల కారణాలు ఏంటి సార్? ఈ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్కి కారణాలు ఒకటి, అగైన్ ఫస్ట్ పాయింట్ నేను ఇదివరకు చెప్పినట్టు ఇది ఇంప్రాపర్ వార్మప్ లేకుండా ఆడడం వల్ల ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్, అంటే మనం ఈ ఎండ్లో హాట్ అట్మాస్ఫియర్లో ఆడేటప్పుడు కూడా డీహైడ్రేషన్ కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇంకా మూడవది ఎక్సెసివ్ రన్నింగ్, అంటే వాళ్ళ ఎబిలిటీకి మించి పరిగెత్తుండడం, ఎబిలిటీకి మించి ఆడడం వల్ల కూడా ఓవర్ ఏజ్ వల్ల కూడా ఇంజరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ మనం చూస్తుంటాం. మనం సడన్గా ప్లేయర్ పరిగెడుతూ అబ్బా అని ఈ తొడని పట్టుకొని కింద పడిపోతుంటాడు. ఈ తొడ వెనక భాగం ఉండే మజిల్స్ని హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం. ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేవి రన్నింగ్, జంపింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి యూజువల్గా ఏంటంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్లో ఆల్రెడీ ఓవర్ ఏజ్లో ఉంటాయి. ఈ ఓవర్ ఏజ్లో ఉన్నవి కొన్ని సార్లు సడన్గా జంప్ చేసినప్పుడు, సడన్గా స్ప్రింటింగ్ అంటాం, అంటే సడన్గా ఉన్న పొలాన్ని పరిగెట్టినప్పుడు ఇవి ఇంజరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఈ ఇంజరీ అయ్యేటప్పుడు అది కూడా కారణం చెప్పినట్టు వార్మప్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ లెవెల్స్ సరిగా లేకపోవడం కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయ్యే రిస్క్ ఉంటుంది.